దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే వడ్లను విక్రయించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో సన్నవరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మాదే అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇన్ఛార్జి తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైన స్థానాలకు పోవాలా, మన భవిష్యత్ తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి రామాయణపేట్ మండల్లా మరి రామాయణపేట్ మెయిన్ రోడ్కే దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి మరి బ్రహ్మాండంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే గత 10 ఏళ్ళు మన పిల్లలు చదువుకుంటుర్రా లేదా మనం ఏం తింటున్నాం ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోరుతుంది కాబట్టి ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, ప్రతి గ్రామంలో కూడా కొత్త రోడ్లు పడతా ఉన్నాయి, ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా సంవత్సరం లోపలనే. ఇక గత 10 ఏళ్ళు మొత్తం కూడా వృధా అయిపోయినాయి, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. కాబట్టి 10 ఏళ్ళల్లో మొత్తం కూడా ఇల్లులు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మరి మన 10 ఏళ్ళు కూడా వృధా చేయడం జరిగింది. ఆ 10 ఏళ్ళల్లో మరి మనం ఏదైతే సాధించలేకపోయినామో ఎక్కువ చేస్తాం, ఏదున్నా చేతలలో చేసి మన నిజాంపేట్ మండల్ కానివ్వండి, వెంకటాపూర్ గ్రామం కానివ్వండి, మొత్తం నియోజకవర్గంని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్. మన మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా 1000 కోట్ల రూపాయలు తెచ్చి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, భవిష్యత్తులో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా నేను పనిచేసి పెడతా. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు కదా, రేపెల్లుండి ఎన్నికలు ఏం లేవు, మీరు మీ బిడ్డను గెలిపించేసిర్రు, నేను మీకోసం పని చేస్తున్నా, మీకేం మాయమాటలు చెప్పే అవసరం లేదు. కానీ అయినా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మాది కాదు. ఏదున్నా మీ ఒక కుటుంబ సభ్యుడిలాగా మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం మన సంబంధం ఇదే విధంగా ఉండే విధంగా నేను పనిచేస్తా. ఆ పని మీ కళ్ళ ముందే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపించేటట్టు పనిచేస్తాం, మాటలు చెప్పం మేము. నా ముందున్నటువంటి నా మహిళా సోదరుమణులు, నా ముందున్నటువంటి కే వెంకటాపూర్ గ్రామ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు మనం ఏం చేస్తున్నాం, మనం ఏడికి పోతున్నాం, మనం ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం అనే విషయం ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి అందరు మంచి బియ్యం తినాలా, అందరు ఆరోగ్యకరంగా ఉండాలా, అందరు సంతోషంగా ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా మొన్ననే మరి సన్న బియ్యంకి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా ఖచ్చితంగా ప్యాడీ క్లీన్ చేసుకుందాము, రైతుకు నష్టం జరగకుండా చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. రైతులు సహకరించడం అలవాటు చేసుకోవడం ఇది అలవాటు మాత్రమే. ఎందుకంటే మన దగ్గర పోనీలే అని చెప్పేసి మనం పొడగొట్టుకుంటున్నాం, కానీ పక్క జిల్లాలు తీస్తే మాత్రం ఒక ఇవ్వకుండా రైతే లాభపడుతున్నాడు. సో అల్టిమేట్లీ మేమందరం అంటే ప్రభుత్వం అంతా రైతు పండించిన ధాన్యానికి మనకు మద్దతు ధర రావాలి, ప్రతి రూపాయి కూడా రైతుకే పోవాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం తెచ్చిపెట్టారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని మరి మనం ప్యాడీ క్లీనింగ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రతి రూపాయి కూడా మీ కష్టానికి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు మాకు సహకరిస్తే
ఖచ్చితంగా ఈ సెంటర్లు చక్కగా నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ శుభాభినందనలు